ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఈ ఆడియో ఫంక్షన్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తీస్తా వస్తున్నారు. మా ఎలక్షన్ అప్పుడు ఎలా తీసుకున్నాం? ఇంకా అదంతే తీసుకున్నాం. కొంతమంది కడుపుకి ఏం తింటారో తెలియదు, మంచినీళ్ళే తాగుతారో లేదో తెలియదు, ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఎందుకున్నారో కూడా తెలియదు. సిగ్గు లజ్జ అన్నీ గాలికి వదిలేసి బతుకుతారు. చెప్పు తీసుకుదానినా సిగ్గు రాని కొన్ని బతుకులు ఉంటాయి చూసావా. అంతకంటే నీచమైన బ్రతుకు ఎవడన్నా బతుకుతున్నాడంటే ఈ పృథ్వీ. వీడికి టాలీవుడ్కి ఏం సంబంధమో నాకు తెలియదు, కానీ ఓ నటుడిగా 30 ఏళ్ళు ఇండస్ట్రీ అనే డైలాగ్తో ఫేమస్ అయ్యి వచ్చాడు. సరే బాగానే నటిస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళు వీళ్ళు అవకాశాలు ఇస్తుంటే సినిమా తిండి తింటా, సినిమా నీళ్ళు తాగుతా, సినిమా పరువు తీస్తున్నాడు. అసలు ఆ ఈవెంట్ ఏంటి? విశ్వక్సేన్ది ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్. అవును. అప్పుడెప్పుడో చిత్రం బలారే విచిత్రం, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి మేడం, చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు విశ్వక్సేన్ లైలా. ఇక మధ్యలో ఏం లేవు చెప్పాలి అంటే చెప్పుకోదగ్గ సినిమాలు. ఒక హీరో లేడీ వేషం వేసి చెప్పుకోదగ్గ తమిళ సినిమా ఏమున్నా టాలీవుడ్కి అయితే తెలుగు సినిమా పరిశ్రమకి ఆ రేంజ్లో మాట్లాడుకోవడానికి ఇంకా ఏ సినిమా లేదు. ఇన్నేళ్ళకి లైలా వచ్చింది కదా, అరే ఎంత ధైర్యం చేశాడు ఈ హీరో, 1000 కళ్ళు వేసుకొని చూస్తున్నారు ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని. అవును. విశ్వక్సేన్ సినిమా ప్రతిదీ ఏంటో తెలుసో తెలియకో ఏదో రకంగా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. లాస్ట్ మొన్న ఆ టీవీ నేను ఆమెతో గొడవ అయినప్పటి నుంచి దానికి ముందు ఆ రోడ్డు మీద ఆ ప్రాంకు ఇంకా అట్లా ఏవో ఒకటి కాదు రెండు కాదు, ఈయనకు పొగరని ఈయనకు అదని ఇదని సినిమాని తొక్కేస్తున్నారనే ఒక సందర్భం. బోల్డ్ మొన్న దాస్ కా దమ్కి వరకు కూడా ఏదో ఒక వివాదం నడుస్తానే వచ్చింది. అరే ఏ వివాదం లేకుండా క్యూట్గా ఒక సినిమా వచ్చిందే అనుకున్నాం, అస్సలు లేదు ఇప్పటి వరకు. దాన్ని కూడా ఒక చిన్న వివాదంగా ఎవరో మొన్న మలిచారు. ఏంటి ఆ విశ్వక్సేన్ మొన్న వరకు నందమూరి వాళ్ళతో తిరిగాడు, ఇప్పుడు మెగా వాళ్ళతో తిరుగుతున్నాడు అనేసి అన్నారు. అది పెద్ద వివాదం ఏం అవ్వాల, అయినా కూడా పట్టించుకోలే ఎవరు. ఎందుకు అంటే చిరంజీవి గారైనా నందమూరి బాలకృష్ణ గారైనా ఎన్టీఆర్ అయినా ఎవరైనా సరే వీళ్ళంతా సినిమా హీరోలే కదా. ఆటి సినిమా హీరోతో తను తిరుగుతున్నాడు, తప్పేం లేదు, అందరూ ఒకటే. సో అట్లా తీసుకున్నారు. నెగిటివ్ తీసుకున్న వాళ్ళు నెగిటివ్ తీసుకున్నారు, పాజిటివ్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్ తీసుకున్నారు. అంతే, ఇంకా వివాదం ఏం లేదులే. ఇక రేపో మాపో సినిమా రిలీజు, అరే భలే వస్తున్నాడు, కాంపిటీషన్ లేదు,